డాకు మహారాజ్ సినిమాకి బాలకృష్ణ మాత్రం బ్రేక్ ఈవెన్ పాయింట్ని కూడా దాటేశాడు. ఇంకా అంతకు మించి లాభాల్లోనే సినిమా ఉంది, ఇంకా తొందరలో ఇంకా కలెక్షన్స్ రాబోతుంది అనే విధంగా ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు చాలా చెక్కలు కొడుతుంది. ఎందుకంటే ఆయనకు రీసెంట్గా పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి. సో ఇంకా ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఇప్పుడు టాప్ లీగ్లో ఉన్నారు, నెంబర్ 1 హీరోగా ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బాలకృష్ణ గారు అఖండ సినిమా నుంచి ఆయన టైం మొదలైంది. ఖచ్చితంగా ఎక్కడ చూసినా హిట్ ఏది పట్టుకున్నా అంటే డైరెక్టర్లు అట్లా చేస్తున్నారో మరి బాలకృష్ణ గారు కూర్చుని ఆయన కథలు శ్రద్ధగా వింటున్నారు తెలియదు, కానీ వచ్చిన ప్రతి డైరెక్టర్కి అయితే హిట్లు ఇచ్చి పంపిస్తున్నారు. ఒకప్పుడు బాలయ్య గారితో సినిమా చేయాలంటే నిర్మాతలు సైతం భయపడే పరిస్థితి ఒక 10 ఏళ్ళు కొనసాగింది అది. మరి సింహ తర్వాత చానాళ్ళు హిట్ లేదు బాలయ్య గారికి. సో ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆకలితో ఎదురు చూశారు. అలా చూసిన వాళ్ళకి మళ్ళీ 2014లో ఒక లెజెండ్తో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు బోయపాటి గారు. సో అంటే ఇంకా బోయపాటి గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ అంటే ఒక సెటిల్డ్ కాంబినేషన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆయన 2014 నుంచి ఎదురు చూస్తున్న అభిమానులకి మళ్ళీ 2020 టైంలో అఖండ విజయాన్ని ఇచ్చారు బోయపాటి గారే. సో ఇంకా అక్కడి నుంచి బాలయ్య గారు అయితే తిరిగి చూసుకోలేదని చెప్పాలి. ఎందుకంటే అఖండ, నెక్స్ట్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్, ఏ సినిమా చేసినా ఇది భారీ మార్కులో బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. అండ్ డాకు మహారాజ్కి ప్లస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతిదీ కూడా తమన్ గారు 4 సినిమాలను నిలబెట్టారు. ఇప్పుడు రేపు అఖండ 2 రాబోతుంది, మరింత పెద్ద హిట్ కొట్టబోతున్నారు బోయపాటి గారు బాలయ్య గారిని తెలుస్తుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది 4వ సినిమా అఖండ 2. సో మళ్ళీ బోయపాటి గారు మరింకొక మైలేజ్ ఇస్తారు బాలకృష్ణ గారికి. ఇప్పుడు దాకా బాలకృష్ణ గారు బోయపాటి గారు ఇచ్చిన మైలేజ్ ఇంత నడుస్తుందంటే మళ్ళీ ఇంకొక సినిమా ఇప్పుడున్న హైలో తీస్తే వరుసగా 4 హిట్లు, బ్రేక్ ఈవెన్ 82 కోట్ల బిజినెస్ని బ్రేక్ చేసి ఇంత ప్రాఫిట్స్లో తీసుకొచ్చారు అంటే నిజంగా 65 ఏళ్ళు దాటిన బాలకృష్ణ గారికి. సో 70లోకి వెళ్తున్నారు. ఇటు చిరంజీవి గారు కానీ, అటు నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ ఇంకా యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారంటే మామూలు విషయం కాదు. సో సక్సెస్ రేట్లో కానీ ప్రాఫిట్స్ విషయంలో కానీ అటు ఇటు ఉండొచ్చు, కానీ ఈ నెంబర్ 1 పొజిషన్ అనేది కాసేపు చిరంజీవి గారు అంటే కాసేపు బాలకృష్ణ గారిని ఎప్పుడు కూడా అది ఉండే వివాదమే అనమాట. సో మరి సక్సెస్ల పరంగా వరుసగా ఏ ఫ్లాపు లేకుండా 4 హిట్లో ఉంది బాలకృష్ణ గారే కాబట్టి అటు వెంకటేష్ గారికి 100 కోట్ల క్లబ్ వచ్చినా, చిరంజీవి గారికి 100 కోట్ల క్లబ్ వచ్చినా, ఈయన 80 కోట్ల క్లబ్లోనే ఉన్నా కానీ బాలకృష్ణ గారికి వరుసగా 4 హిట్లు ఉంటాయి. సో సినిమా బేసిక్ సంవత్సరంలో ఒక సినిమా హిట్ అయిందా లేదా అని చూస్తారు. సో మరి 4 సంవత్సరాలుగా ఎడతెరుపు లేకుండా బ్లాక్ బస్టర్లు కొడుతూ ఒక 140 కోట్ల మార్కెట్ నమ్ముకుని బాలకృష్ణ గారు నమ్ముకుని ఇంతమంది బయర్లు ఉన్నారు, బతుకుతున్నారు హ్యాపీగా. అంటే నిజంగా ఆయనతో సినిమా చేయడం దండకరా అనే దగ్గర నుంచి ఆయనతో సినిమా చేస్తున్నందుకు దండాలు పెట్టేస్తున్నారు బాలకృష్ణ గారికి. అంత ఆ లెవెల్లో బాక్స్ ఆఫీస్ స్ట్రాంగ్ చూపిస్తున్నారు అనమాట. ఒకప్పుడు 2000లో బాలకృష్ణ గారి రేంజ్ ఎట్లా ఉండేదని అందరికీ తెలుసు. సో మళ్ళీ ఇప్పుడున్న బచ్చాగాళ్ళందరికీ ఆయన రేంజ్ చూపిస్తున్నారు ఖచ్చితంగా. సో మరి వెంకటేష్ గారు కూడా సంక్రాంతికి వస్తున్నంత టాప్ ఫామ్లోకి వచ్చారు. ఇంకా బ్యాలెన్స్ ఉందల్లా ఇటు చిరంజీవి గారు వరుస హిట్లు, అట్లాగే నాగార్జున గారు మంచి కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి అందరూ చూస్తున్నారు అనమాట. మరి ఈ 4 పిల్లర్లు సరిగ్గా ఉంటే యంగ్ హీరోలు కూడా వాళ్ళని చూసి ఖచ్చితంగా స్పీడ్గా సినిమాలు ఎట్లా చేయాలని నేర్చుకుంటారు. ఇప్పుడు మన యంగ్ హీరోలందరూ కూడా ఏదో బద్ధకం వచ్చేసింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తున్నారు. సో మరి అలా కాకుండా బాలకృష్ణ గారు లాగా స్పీడ్గా ఇప్పుడు ఆయన ఈ సినిమా చేస్తూనే అఖండ 2 లైన్లో పెట్టారు. మళ్ళీ అది అవ్వగానే గోపిచంద్ మల్లేతో సినిమా చేయబోతున్నారు. ఇటు చిరంజీవి గారు వరుసగా 3 సినిమాలు లైన్లో పెట్టారంటే అది నేర్చుకోవాలి యంగ్స్టర్స్ అందరూ కూడా. సో ఏదైనా కానీ నెంబర్ 1గా బాలకృష్ణ గారు అయితే ప్రజెంట్ 4 సినిమాల హిట్లతో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారని చెప్పొచ్చు. మరి దీన్ని నెక్స్ట్ బీట్ చేయబోయే హీరో ఎవరు, మరి చిరంజీవి గారు విశ్వంబర ఎలా ఉండబోతుంది అని అందరూ చూస్తున్నారనమాట. యాజ్ ఆఫ్ నౌ బాలకృష్ణ గారు అయితే లీడ్లో ఉన్నారు.